అల్లు అర్జున్ చేసింది తప్పా ఒప్పా? పవన్ కళ్యాణ్ దృష్టిలో అల్లు అర్జున్ ఏం చేసి ఉండాల్సిందే? మొత్తం వివాదంపై పవన్ ఏమన్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని అల్లు అర్జున్ వివాదంపై పవన్ అభిప్రాయపడ్డారు. ఘటన జరగడం బాధాకరమన్నారు. అల్లు అర్జున్ కు అతని టీం సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇంత జరిగిందన్నారు. తరువాత రోజైనా అల్లు అర్జున్ లేదా సినిమా బృందం మృతురాలు రేవతి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చి ఉంటే ఇంత వివాదం అయ్యేది కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా రేవంత్ తీసుకున్న చర్యలను సమర్థించారు. చట్టం ఎవరికైనా ఒకటేనని పవన్ చెప్పారు. అల్లు అర్జున్ అభివాదంపై వివాదం చెలరేగడంతో ఆ అంశాన్ని గుర్తు చేస్తూ ప్రజలు సినిమా హీరోలపై ప్రేమ, ఆదరణ చూపుతారని, హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని చెప్పారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంచుకునేందుకు అవకాశమిచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. And he's doing good. There are benefit shows. They have given a great encouragement, including some other big films. I think he's been very courteous. Even for Pushpa also. Hyderabad lo వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు. అది ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. పవన్ ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి మీద కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వెళ్లిన విషయంలో పోలీసులను తప్పు పట్టడం లేదన్నారు. భద్రత గురించి మొదట పోలీసులు ఆలోచిస్తారన్నారు. తన అన్నయ్య చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్ కి వెళ్లేవారని, తాను గతంలో పలు సందర్భాల్లో ఇలాగే చేశానని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్లోకి వెళ్లిన తర్వాతైనా అతని సిబ్బంది సమాచారం చెప్పి ఉండాల్సిందన్నారు. కేసు నమోదయ్యాక చట్టం అందరికీ సమానమేనని పవన్ తెలిపారు. అల్లు అర్జున్ తరపున మృతురాలు ఇంటికి ఎవరో ఒకరు వెళ్తే బాగుండేదన్నారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలిచివేసిందన్నారు. జనం మధ్యలోకి వచ్చాక అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుందని, పొగరు, బలుపు అని అందరూ చర్చపెడతారన్నారు. ఈ ఘటనలో తన వల్ల చనిపోయారనే ఆవేదన అల్లు అర్జున్ లో ఉందన్నారు. రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అల్లు అర్జున్, ఆ సినిమా టీంపై ఉందన్నారు. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం ఉండాలని, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదని పవన్ అన్నారు. దీనికి ఏం చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ అది రప్చర్ అవుతుంది. ఉండేది నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం ఇచ్చేసి ఉండాల్సింది. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. కానీ కొంత అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాస్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అదర్స్. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవత దృక్పథం లోపించినట్లు కనిపిస్తుందన్నారు. మృతురాలి ఇంటికి వెళ్లకపోవడంతోనే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని, ప్రభుత్వం స్పందించని పక్షంలో రేవంత్ రెడ్డిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. రేవంత్ రెడ్డికి రామ్ చరణ్, అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తెలుసునన్నారు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా చర్యలు ఉంటాయని తాను భావించడం లేదని అన్నారు. కొన్నిసార్లు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. అది ఇప్పుడు పార్టీ పరంగా అనుకుంటే అర్జున్ గారు అంకుల్ వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన
అదే జూబ్లీ హిల్స్ లో ఆయన చుట్టుపక్కల తిరిగిన ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేను ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్, సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేళ్ళతో మన జరగదు అంత తేలిక. అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్ ఆలోచించాల్సింది చేయటం వల్ల గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డలు. మొత్తం మీద పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.